నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ గారి మనవడు ఎన్టీఆర్ గారు సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఆల్రెడీ మనకు ఒక ఎన్టీఆర్ ఉన్నాడు. ఆ పేరుతోని సినీ రంగ ప్రవేశం చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాదమ్మా, ఒక తల్లిదండ్రులు పెట్టిన పేరు అది. ఆ పేరు మార్చడం అనేది ఒక డైరెక్టర్గా వైవిఎస్ చౌదరి మార్చలేడు కదా. వాళ్ళ అంగీకారం కావాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు అది. ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడానికి మనం ఎవరు అని ఉంటుంది ఏ డైరెక్టర్కి అయినా. నేను సౌందర్యని ఇంట్రడ్యూస్ చేశాను. సౌందర్య ఆ అమ్మాయి పేరు సౌందర్య కాదు, కాకపోతే నాకు ఆ పేరు మారుద్దాము అని అనిపించింది. వాళ్ళ నాన్నగారిని కనీసం ఏమంటే పేరు మారుద్దాం అనుకుంటున్నాను, సౌందర్య పేరు మామూలుగా ఉంది, సౌందర్య అని అంటే కొంచెం ఉంటుంది, మారుద్దాం అనుకుంటున్నాను అన్నారు. సౌమ్య అమ్మాయి పేరు, అది మా సౌందర్య నేను 3 అక్షరాలు మార్చారు మాట. ఒప్పుకున్నాడు, ఆయన మార్చారు. ఒప్పుకోలేదు వరకు అదే పేరు పెడతా కదా. ఇప్పుడు అలాగూ వాళ్ళ కుటుంబంలో ఆ పేరు ఎన్టీఆర్నే ఉంచుదామా లేదా వేరే మారుద్దామా, ఇంకా చాలా టైం ఉంది కదా. రిలీజ్ నాటికి ప్రేక్షకుల్లో ఎలాంటి సినీ ప్రేమికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలా ఉంటుంది, పిల్లాడు ఏమనుకుంటున్నాడు. పిల్లాడు ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లాడు పేరు మార్చేశారనుకో, ఇమీడియట్గా ఇదే సోషల్ మీడియా ఏమంటారు, అప్పుడే ఇంకా ఆలేదు చూడలేదు ఆరంభం కాలేదు, అప్పుడే తాత పెట్టిన పేరు తీసేశారంటారు. అనరారు, తాత పేరు తీసేసాడు ఆల్రెడీ అంటారు. సో అలాగో అంటారు. కనుక అది సమయంతో వాళ్ళు ఆలోచించుకుని చేయాల్సిన విషయం. డెఫినెట్గా చేస్తారు. డెఫినెట్గా అదే పేరు అనేది మాకు కరెక్ట్ కాదు. అదే పేరు అనే మాటతోటి, ఎందుకంటే ఆల్రెడీ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఒక సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అతని పేరు తారక్ అయినా ప్రజల్లో ఎవరికి జూనియర్ ఎన్టీఆర్ కిందే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ పేరు. ఆ స్థాయిలో ఉన్నాడు. మామూలుగా ఉన్నాడైతే ఓకే, ఆ పేరు ఉంటే ఇంకో అనుకో, కానీ ఒక స్థాయి పెరిగిన స్థాయిలో ఉన్నాడు కనుక అదే పేరు పెట్టడం కరెక్ట్ కాదు. కానీ ఆ పేరు మార్చాలంటే దానికి చూసుకోవాలి. పెద్దలు వాళ్ళు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చుకుంటుంది, మార్చుకోకూడదు. దానికి ఆ చిరంజీవి పేరు శివరామ వరప్రసాద్, చిరంజీవిని పెట్టుకోలేదు. కృష్ణ గారి పేరు శివరామకృష్ణ, ఒకటి అన్ని పక్కన పెట్టి కృష్ణ పేరు మార్చుకుంటే తప్పు లేదు. కానీ అది అంగీకారం కావాలి కదా. పెద్దలు పరిస్థితులు, డైరెక్టర్లు ఒక్కోసారి డైరెక్టరే మారుస్తాడు. జయప్రద పేరు వేరు, డైరెక్టరే మార్చాడు పేరు జయప్రద అని, అట్లా ఉంటాయి. అది మన తొందరపడి దాన్ని ఏదో మనం ఒక స్టేట్మెంట్, ఒక జడ్జిమెంట్ ఇవ్వటం కాకుండా అది అన్ని తప్పు జరగకూడదు. ప్రేక్షకులు అంగీకరించే విధంగా నందమూరి నుంచి ఒక చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్న పిల్లాడు. ఆల్రెడీ ఆ ఫ్యామిలీ నుంచి ఒక బాలకృష్ణ ఉండే, ఒక చనిపోయిన హరికృష్ణ ఉండే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉండే, ఆ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఆ హెరిడిటీలో 3వ తరం 4వ తరం ఇది 4వ తరం వస్తారు. వచ్చిన పేరు ఏం పెట్టాలి అనేది ఎన్టీఆర్ గారి మునిమనవడు, హరికృష్ణ గారి మనవడు, జానకిరామ్ కొడుకు, అంతవరకు అది నందమూరి తారక రామారావు అని పెట్టాలా, ఆ నందమూరి ఉంచి ఇంకేదైనా పేరు పెట్టాలా, ఏమైనా పెట్టచ్చు. నందమూరి సార్వభౌమ అని పెట్టచ్చు, ఆయన పేరు విశ్వఖ్యాత నట సార్వభౌమ, ఆయన నందమూరి సార్వభౌమ అని పెట్టచ్చు. నందమూరి బంగారు అని పెట్టచ్చు, పసిడి అని పెట్టచ్చు. ఏమైనా నందమూరి ఉంటూ రామారావు గారికి ఉన్న బిరుదుల్లోంచి ఏదైనా తీసుకొచ్చి పెడతారా, లేదు ఇంకో పేరు, కొత్త పేరు ఆలోచిస్తారా? చేస్తారు. రిలీజ్ లోపు ఇదే పేరు మీద ఉండదు నా నమ్మకం. ఇదే పేరు మీద, ఎందుకంటే అనవసరంగా ఆ పిల్లాడి భవిష్యత్తు దెబ్బతింది. అనవసరంగా లేనిపోని ఫ్యాన్స్లో గొడవ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యతిరేకము, ఇవన్నీ వద్దు. ఆ పిల్లాడి భవిష్యత్తు అడుగు పెట్టగానే అది సమయంతో ఆలోచించి దర్శకుడు కానీ నిర్మాతలు కానీ అది ఆలోచించి, ఇది మొండితనంగా మేము అనౌన్స్ చేస్తే ఏంటంటే అనే ఒక మొండితనం ఉండకూడదు ఎవరికి కూడా. ఆ మొండితనం పిల్లాడి భవిష్యత్తు అది. నందమూరి మా అందరికీ తెలుసు నందమూరి మనవడు అని. ఆ పేరు ఆల్రెడీ ఉంది కనుక, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. అందుకు మామూలు పర్వత శిఖరం అంత హిమవత్ పర్వత ఎత్తులో ఉంది జూనియర్ ఎన్టీఆర్ పేరు కనుక. ఇంకో జూనియర్ ఎన్టీఆర్ అంటే పెట్టారు, సబ్ జూనియర్ అని పెడతారు కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆలోచించి సమయం వచ్చినప్పుడు వస్తే టైటిల్స్ సినిమా ఫినిష్ అయిపోయి సినిమా టైటిల్స్లో పేరు పడే టైం దాకా ఉంది కదా. ఈ టైంలో అనేక ఆలోచించుకుంటారు. రియాక్షన్స్, రెస్పాన్స్, ప్రజల యొక్క ఇది మద్దతు ఏంటి ఉన్నది చూసుకుంటారు కదా. కొంచెం సమయాన్ని పాటించాలని కోరుకుంటున్నాను. అదే పేరు అనేది కాకుండా వేరే మంచి పేరు, వేరే బ్రహ్మాండమైన రామారావు గారికి ఉన్న బిరుదుల్లోంచి, రామారావు గారికి ఉన్న ప్రజల్లో ఆయనకున్న దీన్ని బట్టి కానీ అది స్ఫురించేలా, రామారావు గారి అంశం స్ఫురించేలా పేరు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అది చేస్తారని అనుకుంటున్నాను.